like a Hellcat. Hi everyone, good morning, good afternoon, and good evening around the world. So, welcome back with one more new friend, one of my friends, Siraj, an international public speaker. And today, I'm going to introduce Mr. Srikanth Mita. He is the founder of Mita Academy, and he is a motivational speaker. He is an educational trainer and memory trainer. So, today we are going to have a lot of experiences from him. So, over to you, Mr. Srikanth Garu. Share about your life and welcome to my show. And I'm very happy to have you in my show. Share your life experiences and your journey. Over to you, Srikanth. Amazing evening to all. First of all, a special thanks to Siraj Garu. So you are given the wonderful opportunity to conduct the session in this your platform. I'm very happy. అండ్ ఈ సెషన్ ద్వారా నా ఎక్స్పీరియన్స్ నా ఫీలింగ్స్ను షేర్ చేసుకొని ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ ఆల్రెడీ స్టెప్ వేయాలనుకున్న వాళ్ళకు ఒక పాత్ అనేది దొరుకుతుందని ఈ సెషన్ ద్వారా అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ శ్రీకాంత్ మిట్టా. ఐఎమ్ ఏ మోటివేషన్ స్పీకర్, మెమరీ ట్రైనర్, ఎడ్యుకేషనల్ ట్రైనర్ అండ్ టెరాకాట్ ట్రేడర్. టోటల్గా నేను పుట్టి పెరిగిందంతా కడప డిస్టిక్ వేంపల్లి మండలంలో. అక్కడే 10th ఇంటర్ అక్కడే మొత్తం కంప్లీట్ డిగ్రీ వరకు అక్కడే చదివాను. డిగ్రీ చదివిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి. నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా, బీకామ్ డిగ్రీలో బీకామ్ తీసుకున్నా, సిఏ చేశా. బట్ ఇప్పుడు డిఫరెంట్, అంటే నా లైఫ్ మొత్తం అంతా డిఫరెంట్ అన్ని కోణాలు ఉన్నాయన్నమాట. ఇంటర్ ఎంపీసీ ఏంటి, బీకామ్ డిగ్రీలో బీకామ్ ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే ప్రతి సిచ్యువేషను నాకు వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టు నేను మౌల్డ్ చేసుకుంటూ నా లైఫ్ నేను టర్న్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ జర్నీ నేను ఎక్కడ చేశానంటే 2000 నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. 2000 నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, సారీ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను కొంత ఫైనాన్షియల్గా మా ఫ్రెండ్కు ఒక 1000 రూపీస్ ఇవ్వాలన్నమాట 2000లో. అతను ఎవ్రీడే ఏం చేసేవాడంటే వచ్చినప్పుడల్లా ఒక 100-200 నాకు ఇచ్చి నీ దగ్గర పెట్టుకో, నేను ఉన్నప్పుడు తీసుకుంటా అనేవాడు. నేనేం చేసేవాడిని, అతను ఇచ్చిన డబ్బును సేవ్ చేసి పక్కన పెట్టుకుంటా అన్నా. మధ్యలో ఒక ఏదో చిన్న ఖర్చుల కోసం వాడేసా, 1000 వాడేసా. ఇంకా 1000 అతనికి ఇవ్వాలంటే ఆ 2000లో ఇంటర్మీడియట్ అదే 10th చదివే టైంలో 1000 ఇవ్వమంటే ఇంట్లో ఇవ్వరు. సో అప్పుడు నేనేం చేశాను, సో ఇక్కడ ఇతనికి ఎలాగైనా సరే ఇవ్వాలి. Srikanth, sorry for interruption. If you can you say same thing in the English, because many viewers are from North India and around the world. If you're comfortable, okay, you can go with English. Okay. I will try to English. Okay. So ఇట్లా కంటిన్యూగా నేను అప్పుడు అతనికి 1000 రూపీస్ ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇవ్వాలన్నప్పుడు ఎలా ఆలోచించేటప్పుడు సరే ఏదో ఒకటి చేయాలనేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సో ఏం చేద్దామంటే ఒక బుక్ రాద్దాము అనుకున్నాను. సో 10th క్లాస్ చదివేటప్పుడే టోటల్గా మ్యాథమెటిక్స్ మాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి దాని మీద ఒక బుక్ రాశాను అనమాట. అంటే టోటల్గా 6th to 10th వరకు వాళ్ళకు యూజ్ అయ్యేటువంటి టోటల్ ఫార్ములాస్ అన్నిటిని బేస్ చేసుకుని ఒక చిన్న బుక్లెట్ ప్రిపేర్ చేసి పబ్లిష్ చేసి ప్రింట్ చేసి టోటల్గా డిస్ట్రిక్ట్ అంతా అమ్మాను. సో దానికి దాదాపు 2000 కాపీస్ అమ్మితే నాకు కొంత అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ అతనికి ఇచ్చాను. అంటే అక్కడ ఒక సిచ్యువేషను నన్ను ఒక ఆథర్ చేసింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ మై సక్సెస్ అని చెప్పచ్చు. సెకండ్ ఏం జరిగిందంటే ఇంటర్ చదువుతున్నాను, 10th అయిపోతేనే మా ఊర్లోనే ఇంటర్ తీసుకున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడే అక్కడ ఎంపీసీ చదివేటప్పుడు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతుంటే అక్కడ పులివెందుల్లో ఒక లయోలా కాలేజ్ స్టూడెంట్ ఒక 100 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యేటువంటి క్యాలెండర్ తయారు చేశారు. సో 100 సంవత్సరాల క్యాలెండర్ చేశాడు కదా, మనం కూడా చూద్దాం అంటే ఏదో కొత్తగా ఉంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను. ఐఎమ్ ట్రై చేసుకుంటూ వచ్చే కొద్దీ 1000 ఇయర్స్ అయ్యింది. సరే 1000 ఇయర్స్ ప్రిపేర్ అయ్యే కొద్దీ ఒక ఫార్ములా కనుక్కున్నా. ఈ ఫార్ములా ఉంటే ఎన్ని సంవత్సరాలకైనా మనం క్యాలెండర్ చెప్పేయచ్చు. ఇప్పుడు 2035 కాదు, 3035 February 22 ఏమొస్తుందని కూడా ఆ ఫార్ములా బేస్ చేసుకొని విత్ ఇన్ 1 minute 2 minutesలో నేను చెప్పేయచ్చు అనమాట. సో అక్కడ నేను అది ఫార్ములా కనుక్కొని, సో అది నాకు ఒక సెకండ్ సక్సెస్గా నేను చెప్పుకుంటాను అనమాట. సో అక్కడ ఏంటంటే నాకు ఉన్నటువంటి స్కిల్స్ నేను ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను అది ట్రై చేశాను. సో అది కూడా వర్కౌట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది.
సో నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో అప్పుడు ఇంటర్ నుంచి నా రియల్ లైఫ్లో కొన్ని వండర్స్ జరిగాయి. చాలా మంది ప్రాబ్లమ్స్ అంటారు, బట్ ప్రాబ్లమ్స్ కాదండి, దట్స్ ఆపర్చునిటీస్. నాలో ఉన్నటువంటి క్యాపబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో మేజర్ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది జరిగింది. మా ఫాదర్ బిజినెస్ చేసుకుంటూ రావడం వల్ల సో కొన్ని డిసిషన్స్ వల్ల కొంచెం ఫైనాన్షియల్గా లాస్ వచ్చిందనమాట. చాలా హ్యూజ్ లాస్, అది 2002లో హ్యూజ్ అనమాట. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఇలా కాదు, మనం ఈ డెప్స్ అన్ని క్లియర్ చేసేసి మళ్ళీ మన ఖర్చులకు చేసుకోవాలంటే కష్టం అని చెప్పి నేను, మా మదరు, మా ఫాదర్ అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఉన్న అసెట్స్ అన్నిటిని ఇచ్చేద్దాం, ఏ ఒక్కరికి 1 రూపీ కూడా బ్యాలెన్స్ లేకుండా విత్ ఇంట్రెస్ట్తో మనం ఏదైతే తెచ్చుకున్నాం అన్నిటినీ తెచ్చుకొని జీరోతో 2004లో స్టార్ట్ చేసాం మా కెరీర్. 2004 నుంచి 2008 వరకు అంటే 4 ఇయర్స్ చాలా బేసిక్స్ నుంచి వర్క్ చేశాను. అంటే షాప్ టు షాప్ బ్రెడ్ ఎత్తుకుపోయి సేల్ చేయడము, అప్పుడే కొత్తగా వోడాఫోన్, హచ్ ఇవన్నీ రావడం జరిగింది అనమాట నెట్వర్క్ మాకు. సో ఆ టైంలో సిమ్ కార్డ్స్ అమ్మడం, మొబైల్స్ అమ్మడం, రీఛార్జ్ కార్డ్స్, ఇట్లా 4 ఇయర్స్. ఎలా అంటే దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే మా పెదనాన్న గారు, మా ఫాదర్ వాళ్ళ అన్న కొంచెం చిట్ ఫండ్స్ చేసేవాడు అనమాట, చిట్టీలు. సో దాంట్లో నన్ను సపోర్టివ్గా తీసుకున్నాడు. అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఈరోజు నాకు మనీ కన్నా మనుషులు ఇంపార్టెంట్ అనేటువంటి గ్రేట్ క్వాలిటీ నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. సో అట్లా 4 ఇయర్స్ ఫుల్గా వితౌట్ స్టడీ అండి, పూర్తిగా స్టాప్ చేసేసాను. ఎందుకు స్టాప్ చేశానంటే, ఒకటి మా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆ సిచ్యువేషన్లో మా బ్రదర్ని ఒకటి చదివించుకుంటే ఆయన సెటిల్ అయిపోతే ఎంటైర్ మా ఫ్యామిలీ స్ట్రక్చర్ మారిపోతుంది అనేటువంటిది ఒక నేను బిలీవ్ చేశాను. సో అప్పుడు ఆయన చదివించేసాము. నెక్స్ట్ నేను ఆ 4 ఇయర్స్ బిజినెస్ చేసుకుంటూ వచ్చాక వన్ ఫైన్ డే నాకు ఈ జర్నీలో మెడిటేషన్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా అలవాటైంది. ఎవ్రీడే నేను మెడిటేషన్ చేసినప్పుడు లోపల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతాయి, ఇంటరాక్షన్ జరిగితే అప్పుడు నాకు లోపల ఒక ఆన్సర్ వచ్చింది, ఇంకా చాలు, సో ఇంకా బిజినెస్ చాలు, ఇప్పుడు కాదు, ఇంకొక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా నువ్వు బిజినెస్ చేసినా కూడా నువ్వు సర్వైవ్ అవుతావు, ఇంకా చాలు, సో యూ విల్ స్టార్ట్ ద స్టడీస్ అని చెప్పి లోపల ఆన్సర్ వచ్చింది. వెంటనే ఇమ్మీడియట్లీ సర్టిఫికేట్స్ అని తీసుకొని మా ఊర్లోనే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చేసాను. ఇంట్లో కూడా పర్మిషన్ అడగలేదు, ఇంట్లో అడిగితే మళ్ళీ వద్దంటారని. సో మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే చెప్పాను, ఇట్లా నేను చదవాలనుకుంటున్నానంటే వాళ్ళు ఇంత 5 ఏళ్ల తర్వాత గ్యాప్ తీసుకుంటే నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, నీ జూనియర్స్ నీ క్లాస్మేట్స్గా వస్తారు, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తావు, నువ్వు చాలా స్ట్రగుల్ అవుతావు అంటే నో ప్రాబ్లం మదర్, అమ్మ ఐ విల్ హ్యాండిల్ అండ్ అని చెప్పి వెళ్ళా. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే నా జూనియర్స్ నా క్లాస్మేట్స్ వచ్చారు, నా క్లాస్మేట్ నాకు లెక్చరర్గా వచ్చారు, సుందరకాండ సినిమా అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేశాను. మా క్లాస్మేట్ ఇంటర్మీడియట్ నా పక్కన కూర్చున్న పర్సన్ నాకు డిగ్రీలో లెక్చరర్గా వచ్చారు. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎవరికి రాని ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ జరిగింది. సో ఆ 4 ఇయర్స్ తర్వాత నేను కాలేజీలోకి వెళ్తే నేను ఎంపీసీ మేడం నాకు బీఎస్సీ కావాలంటే, నువ్వు 4 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇట్స్ నాట్ పాసిబుల్ టు బీఎస్సీ, సో బీకామ్ ఇస్తాము అని. సరే ఏదైతే ఏమి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏ సబ్జెక్ట్ అయితే ఏమి అని చెప్పి బీకామ్ తీసుకున్నాను. దట్టు ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, డిగ్రీలో వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఓకే ఐ విల్ ట్రై అని చెప్పి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అట్లా డిగ్రీ బీకామ్ తీసుకుంటూ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు నేను సిఏ సైడ్ వెళ్ళాలి, ఏదైతే నేను లాస్ చేసుకున్నానో ఆ 4 ఇయర్స్ గ్యాప్లో నేను మళ్ళీ దానికి డబల్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి స్ట్రాంగ్గా కమిట్మెంట్ తీసుకుని అప్పుడు నేను సిఏ సైడ్కి వెళ్ళాలని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సిఏ చదివే వాళ్ళని, సిఏ చదివి డ్రాప్ అయిన వాళ్ళని, సిఏ చదువుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంటర్లో ఉన్నటువంటి సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, జర్నీ చేసేవాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో దాదాపు 2-3 అవర్స్ ఇంటరాక్షన్ చేశాను. సార్ మీరు ఎందుకు ఇలా డ్రాప్ అయ్యారని, సక్సెస్ అయితే ఎలా, మీరు ఏ విధంగా స్ట్రాటజీస్ చేస్తారు, ఏ విధంగా మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాలి, అంత ఈజీ విషయం కాదు సిఏ క్వాలిఫై అవ్వాలి అంటే, అంత చాలా కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను. ఎవరైతే నేను ఈ సిఏ చేయాలని చెప్పి నా సరౌండింగ్స్లో చెప్పానో పిలిచి కింద నుంచి పై వరకు చూసి, నువ్వా సిఏనా, వేరే ఒకటి చూసుకోరా బాబు, ఇంకా ఎంకామ్ ఇన్ని ఉన్నాయి చూసుకో అన్నాడు. ఓ సిఏ అంత కష్టమా, సరే ఆన్సర్ చెప్దాంలే అని ఫిక్స్ అయ్యాం. అది జరిగిన 1 వీకే గుంటూరు మాస్టర్ మైండ్స్ వాళ్ళు కడప డిస్టిక్లో టోటల్గా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశారు.
అరౌండ్ 6,000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. 6,000 మెంబర్స్ రాస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడల్, క్యాష్ ప్రైజ్. తీసుకెళ్ళి ఆ పర్సన్ ఎవరైతే నాకు 1 వీక్ బ్యాక్ చెప్పారు కదా, అప్పుడు నిలబడితే నాకు తెలుసు నువ్వు సాధిస్తావు, నువ్వు అనుకుంది సాధిస్తావు, నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు అని ఇలా మాట్లాడాడు. ఓ ఇంకా నీకు డిఫరెంట్ వేలో ఆన్సర్ చెప్పాలి, ఇలా కాదనుకొని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఆ తర్వాత పేపర్స్లో రావడము, కాలేజీకి ఒక అచీవ్మెంట్గా కావడము, అక్కడ నాది 3rd అచీవ్మెంట్ అనమాట. ఓకే, ఇంకా సిఏ వెళ్దామని గుంటూరు మాస్టర్ మైన్స్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు సిఏలో ఫస్ట్ స్టేజ్ సిపిటి అని ఉంటుంది, అది కొంచెం నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. సరే ఇంకా ట్రై చేద్దాం అనుకుంటే దానికి వద్దు, ఐసీడబ్ల్యూకి వెళ్తే డైరెక్ట్ ఎంట్రన్స్ లేకుండా వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు ఐసీడబ్ల్యూకి వెళ్ళాను అనమాట. ఐసీడబ్ల్యూకి వెళ్తే అక్కడ ఇంకొకటి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అండి, ఎనీ టైం. నేను ఈ జర్నీలో ఈ రోజుకి కూడా నాకు వచ్చే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకునేటప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకుంటా. ఇది నేను ఎంతవరకు న్యాయం చేస్తా, న్యాయం చేయలేకపోతే న్యాయం చేయడానికి ఏం చేయాలి, సెల్ఫ్ చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని స్టెప్ వేస్తాను. అలా వాగ్దేవి అకాడమీ అని చెప్పి విజయవాడలో, అది అప్పట్లో ఫేమస్ అనమాట, ప్రజెంట్ ఆయన క్లోజ్ చేశాడు. సో అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే చాలా సపోర్టివ్ పర్సన్ ఆయన, వాగ్దేవి పద్మనాభయ్య గారు అని. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చా. ఒక ఫ్యాకల్టీ, అందులో వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎక్సైజ్ డ్యూటీ అని ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ అనే చాప్టర్ వచ్చేసి దాదాపు 30 డేస్ చెప్తారు, రోజుకు 1 అవర్ చొప్పున 30 డేస్ ఆయన ఫ్యాకల్టీ టోటల్గా కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాడు. సరే అలా కదా అని చెప్పి నేను ఆయన పర్సనల్గా ఇంటరాక్షన్ అయ్యేవాడిని, ఏదైనా డౌట్స్ ఉంటాయి కూడా. ఆయనతో చెప్పా, సార్ నాకు ఒక 3 అవర్స్ పర్మిషన్ కావాలి, సెషన్ తీసుకుంటున్నాం అనుకుంటున్నా. ఆలోచించి 3 అవర్సా, కష్టమవుతుందో, అంత చెప్పలేవేమో, 1 అవర్కే, 1/2 అవరే అంటే. ఆయన డిసప్పాయింట్ చేయలేదు, ఎంకరేజ్ చేసుకుని క్వశ్చనింగ్ అడిగాడు. లేదు సార్ నేను ఆ విధంగా నేను ప్రిపేర్ అవుతాను, ఇప్పుడు వద్దు సార్, ఒక 10 డేస్ తర్వాత నేను టైం చెప్తానంటే, ఒక సిలబస్ అంతా క్లోజ్ అయిపోతుంది, ఫైనల్గా ఇస్తానన్నాడు. ఆ డే వచ్చేసింది. నాన్ స్టాప్గా 3 అవర్స్ టోటల్ కాన్సెప్ట్ అంతటి 30 డేస్ బ్రీఫ్గా విత్ షార్ట్ కట్స్తో చెప్పేశాను. అప్పుడు షాక్ అయ్యారనమాట. దట్స్ మై 4th అచీవ్మెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనుకున్నా. సో సింపుల్గా నా దాదాపు 100 మెంబర్స్ కోచింగ్ తీసుకునే వాళ్ళం. సో నన్ను ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకొని దానికి మాస్టర్ రాకర్స్ అని చెప్పి టైటిల్ పెట్టి, ఒక 6 మంది ఫ్రెండ్స్ మాత్రమే నా దగ్గర ఉన్నారు. వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రోజు 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఎక్స్పర్ట్ దీన్ని హైలైట్ చేసినట్టుగా వాళ్ళకి మెసేజ్ పెట్టేవాడిని. అది వాళ్ళకి నేనని తెలియదు, బట్ వాళ్ళు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను ఎండింగ్లో వాళ్ళకి చెప్పాను, సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవుతే వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ పొందుతారని. అలా నాకు తెలియదు, నేను 1 మంత్ సర్వీసే ఇస్తాను ముందుగానే చెప్పాను. దిస్ సర్వీస్ విల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ 1 మంత్ అని చెప్పి 1 మంత్ వరకు డైలీ ముందుగానే క్వశ్చన్స్ అన్ని రాసి పెట్టుకోవడం, దాంట్లో షేర్ చేసుకుంటూ వచ్చేవాడిని. అలా 1 మంత్కు ఎండ్ ఆఫ్ ద డే స్టార్టింగ్లో 5 to 6 మెంబర్స్ ఉండే వాళ్ళు 85 మెంబర్స్ అయ్యారు. నా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి సరౌండింగ్ విజయవాడ, గుంటూరు, ఎక్కడెక్కడో వాళ్ళు జాయిన్ అయిపోయారు. అప్పుడు నేను షాక్ అయ్యా. ఎండింగ్గా 4 నెంబర్స్ అన్ని లిస్ట్ రాసి పెట్టుకుంటే 85 డేస్. అప్పుడు అనిపించింది, నేను ఏదైనా అనుకుంటే ఇంప్లిమెంట్ చేస్తే 100% అది సక్సెస్ అవుతుంది, దేర్ ఇస్ నో డౌట్ అని చెప్పి మళ్ళీ ఎండింగ్లో కంక్లూజన్ ఫీడ్బ్యాక్ అడిగా అందరి దగ్గర నుంచి. ఈ 1 మంత్ నుంచి మీరు సర్వీస్ తీసుకున్నారు కదా, సో కమింగ్ డేస్లో మళ్ళీ ఇలాంటి సర్వీస్ మీకు కావాలంటే, సో ఫీడ్బ్యాక్ కావాలంటే అమేజింగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకరు. దట్స్ మై 5th అచీవ్మెంట్. అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను. జాబ్ కోసం దాదాపు ఒక 1 year వరకు సెర్చ్ చేశాను. సో అక్కడ 1 year సెర్చ్ చేసేటప్పుడు నాకు కావాల్సిన ప్రొఫైల్లో దొరకపోవడం చాలా పెయిన్ అనిపించింది. సో ఎలాగైనా సరే జాబ్ అనేది మ్యాండేట్ తెచ్చుకోవాలి, ఇంటి దగ్గర నుంచి ఇంకెంతకాలం మనము మనీ తెచ్చుకుంటాం. బట్ ఆల్వేస్ ఇప్పటికీ కూడా నాకు డబ్బులు కావాలి అంటే ఎంతరా, 5,000 కాదు 10,000 తీసుకో అనేవాళ్ళే. కానీ నిజంగా థ్యాంక్ యూ గాడ్, అలాంటి పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. వాళ్ళకి ఉన్నా లేదా లేకపోయినా కూడా ఈ రోజుకి కూడా నాకు మనీ కావాలి అంటే అనకపోయినా వేస్తున్నారు. అంటే నేను అడిగిన దానికన్నా ఎక్కువే వేస్తున్నారు, కానీ ఏ రోజు వాళ్ళు అరే చూసుకొని ఖర్చు పెట్టరా అనేది విషయం లేదు. సో అంతా నాకు సపోర్టివ్ చేస్తూ వచ్చారు. సో ఇంకెంతకాలం మనము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటాం, మనం ఇవ్వాల్సింది కొనిచ్చి ఇంటికాంచి తీసుకోవడం వద్దని చెప్పి ఒక పార్ట్ టైం జాబ్ చేస్తామనేసి నేను ట్రై చేశాను. అంటే ఏదో డేటా ఎంట్రీ కోసమని. యాక్చువల్గా చెప్పాలంటే నేను చదివింది సిఏ, క్వాలిఫై అవ్వలేదు, సెమీ క్వాలిఫైడ్తోనే నేను జాబ్ కన్వర్ట్ అయ్యాను. సెమీ క్వాలిఫైడ్ జాబ్కి నేను చేయాల్సినది డేటా ఎంట్రీ ఏంటిది,
అనుకున్నా. సో ఇది కాదనుకున్నా. నాకు అప్పుడు అనిపించింది, మన దగ్గర ఏదైతే లేదో నువ్వు అది సంపాదించుకోవాలి అంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నీ దగ్గర లేని దాన్ని సంపాదించుకో. దట్స్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మన దగ్గర ఏదైతే లేదో, నా దగ్గర ఇది లేదు 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 అని కాదు, నీ దగ్గర లేని దాన్ని నీకు తెలుసు కదా, మరి నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నీ దగ్గర లేని దాన్ని నువ్వు సంపాదించుకో. నీకు గాడ్ ఇచ్చిన ఆపర్చునిటీస్ ఇవన్నీ అన్నీ ఇచ్చేస్తే ఇంకా నువ్వేం సంపాదిస్తావు? బిల్ గేట్స్ అంబానీ కొడుకుగా పుడితే నువ్వేం సాధిస్తావు? తండ్రులు ఆస్తులు ఇచ్చాడు, షేర్ మార్కెట్లు ఇచ్చి, ఇది కాదు గొప్పతనం. నువ్వంటే ఏంటో నీకు తెలియాలి కదా. అందుకే ప్రతి ఒక్కరికి కొన్ని మైనస్లు పెడతాడు, కొన్ని ప్లస్లు పెడతాడు. మైనస్లు ప్లస్ చేసుకునే సిచ్యువేషన్ మనకి జర్నీ. లైఫ్, డెత్ అండ్ బర్త్ అండ్ డెత్ మధ్య ఏముంటుంది అంటే నిన్ను నువ్వు కరెక్ట్గా మలుచుకొని నిన్ను చూసి 10 మంది తయారయ్యే విధంగా ఇన్స్పిరేషనల్ అయ్యే విధంగా నీకు ప్రతిదీ వస్తుంది. నీకు అది ప్రాబ్లం కాదు. నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి, నీలో ఉన్నటువంటి స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి వస్తున్నాయి. అది నువ్వు ఐడెంటిఫై చేయని. ఈ పాయింట్స్ అన్నీ నేను జాబ్ సర్చింగ్ చేసేటప్పుడు నాకు బాగా అర్థమైనాయి. ఒక దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే ఫైనల్ రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ బెటర్ ఆఫ్ నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేస్తామని చెప్పడం, ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. సో దీనికి ఇలా కాదని చెప్పి అప్పుడు ఫిక్స్ చేసుకున్నా, మనకంటూ ఒకటి పెట్టుకోవాలి అని. అప్పుడు విజన్ బోర్డు మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. మినిమం ఎంత లేదన్నా ఒక 100 మందికి జాబ్స్ ఇవ్వాలి. మనం జాబ్ కోసం పరిగెడుతున్నాం కదా, చాలా పరిగెడతాం. ఈరోజు జాబ్ రాకపోయినా రేపు వస్తుంది, పరిగెడతాం. ఇంకొక 1 year 2 years, బట్ నా నెక్స్ట్ జనరేషన్ జాబ్ కోసం పరిగెత్తకుండా మినిమం 100 మందికి జాబులు ఇవ్వాలి అని అది నెరవేరుతుందా లేదా అనేది సెకండ్ థింగ్. బట్ నా విజన్లో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేసుకున్నా. సో దానికోసం ఒక అకాడమీ స్టార్ట్ చేయాలని, తర్వాత ఇలాంటి సెషన్స్ తీసుకోవాలని, అవన్నీ ఇప్పుడు కాదు, దాదాపు 2011-12లో క్రియేట్ అయినటువంటివన్నీ. ఈరోజు నేను ఈ జర్నీ చేసి ఈరోజు మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నిన్న నైట్ అవుట్లో వచ్చినట్టు కాదండి. దాదాపు 10 years బ్యాక్లో నా విజన్లో లోపల బుల్లెట్స్ పడ్డాయి అనమాట. భూమిలో ఇత్తనాలు పడితే కొన్ని ఒక రోజుకు మొలకెత్తుతాయి, కొన్ని 10 ఏళ్లకు మొలకెత్తుతాయి, కొన్ని 20 ఏళ్లకు మొలకెత్తుతాయి. ఆ సీడ్ క్వాలిటీని బట్టి, ఆ కంటెంట్ బట్టి. సో నా సీడ్స్ ఏంటంటే ఆల్రెడీ 10 years బ్యాక్ పడిపోయాయి, అందుకే ఇప్పుడు అవి వస్తున్నాయి అన్నమాట. సో అట్లా జాబ్ చేసుకునేటప్పుడు రిలయన్స్ క్యాపిటల్లో ఒక జాబ్ వచ్చింది. అది నా ప్రొఫైల్కి సంబంధం లేకపోయినా ఏదో ఒకటి సంపాదించుకొని దాంతో వెళ్దామని చెప్పి వెళ్ళాను. మెయిన్ జాబ్కు రావడానికి కారణం ఏంటంటే, సో అప్పటికే కొంచెం ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చూసుకోవాలని చెప్పి అప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ టు బాటమ్ A to Z నాకు ఎవరైతే ఒక మెంటర్ దొరికాడు, సుంకు అనేసి, ఆయన చెప్పాడు, శ్రీకాంత్ ఇది చిన్నదా పెద్దదా అనుకో, మాకు నీకు వచ్చిన ఆపర్చునిటీని 100% ఎఫర్ట్స్గా యూటిలైజ్ చేసుకో. 1 year తర్వాత నేను నిన్ను పర్ఫెక్ట్ ప్లేస్లో నేను సేవ్ చేస్తా, నేను మూవ్ చేస్తా. బట్ అంతవరకు ఇక్కడ నీ ప్రొఫైల్ కాకపోయినా నువ్వు అన్నీ నేర్చుకో. నీకు అవసరం ఉంది, జిరాక్స్ వెళ్ళి పేపర్ తీసుకొని జిరాక్స్ తీసుకో ఆఫీస్లో. ఇది నా పని కాదు, ప్యూన్ పని అనుకో మాకు. నీకు జిరాక్స్ ఎలా తెలియాలో నీకు తెలుస్తుంది కదా. రేపు నువ్వు ఒక ఆర్గనైజేషన్ పెట్టో, లేకుండా ఇంకడికి వెళ్తే నువ్వు జిరాక్స్ తీసుకుంటావు కదా. అంటే అలాంటి విషయాలు కూడా నాకు ఆయన నేర్పించేవాడు అనమాట. సో అట్లా 1 year చేసా, 1.5 years చేశాను రిలయన్స్ క్యాపిటల్. అక్కడ నుంచి బెటర్మెంట్, ఇంకా మంచి స్కేల్ కోసమని, కెరియర్ గ్రోత్ కోసం అనేసి ఇండియా ఇన్ఫోలేన్ IIFL మూవ్ అయ్యా. అక్కడ పడ్డానండి. నైట్ అవుట్లు, పొద్దున డే నైట్లు, పేరుకి 6 hours అంటారు కానీ 8 hours 9 hours అబ్బా పిప్పి చేసేస్తారు. బట్ ఆ నైట్ అవుట్లు వర్క్లో కూడా స్ట్రాంగ్ కమిట్మెంట్. 1 dayలో 35 అంటే చేసేవాడిని, నిద్రలా తిండిలా. ఒక్కసారి మనం తీసుకున్నామంటే అది కంప్లీట్ అవ్వాలి. అలా చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ అవుట్ అనుకున్నా. ఇది కాదు లైఫ్. మనం లైఫ్ ఎలా ఉండాలంటే 9 to 6 క్లోజ్ అవ్వాలి. కేవలం జాబ్ ఒక్కటే మన లైఫ్ కాదు, లైఫ్లో జాబ్ ఒక్కటి అని నాకు క్లియర్గా అర్థమైంది. ఎంటైర్ లైఫ్ అంతా జాబ్ కాదు, జాబ్ అన్నది లైఫ్లో ఒక పార్ట్. జాబును మించి ఇంకా ఉన్నాయి అని అప్పుడు అనిపించి ఆఫీస్కి 2 రోజులు లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళి అక్కడ మా కాలేజీలో మా ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి అడిగాను, సార్ నేను ఇట్లా స్టూడెంట్స్కి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయదలుచుకున్నా, సెషన్ తీసుకుంటామని. ఓకే శ్రీకాంత్ అన్నారు. దాదాపు 2 hours గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి పీపీటీ ప్రింట్ చేసుకొని వెళ్ళాను. సో వండర్ఫుల్ ఫస్ట్ సెషన్. వితౌట్ ప్రిపరేషన్ చేశాను కానీ వితౌట్ గైడ్లైన్స్ అనమాట. ఎవరు ఇక్కడ నుంచి ట్రైనర్స్ ఇలా ట్రైన్ చేయని ఎవరూ తెలియదు. ఎవ్రీథింగ్ నేనే ప్లాన్ చేసుకొని వెళ్ళి చెప్పాను.
సో ఈ జర్నీలో అబోపా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు ఫుల్ సపోర్టివ్ అండి. దాదాపు వాళ్ళతో కలిసి 30 to 35 సెషన్స్ చేశాను, ఇంక్లూడింగ్ అంటే ఎవ్రీ వీకెండ్స్లో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 3 years నుంచి నేను జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ 3 yearsలో కూడా ఎవ్రీ సాటర్డే సండే ఆల్రెడీ నేను ఫిక్స్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ మంత్ సాటర్డే సండే ఏం చేయాలనేది ఈ మంత్ సాటర్డే సండే ఇప్పుడే క్యాలెండర్ ఫిక్స్ అయిపోతుంది. సో డేట్ నేను ఫ్రీ ఉంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు, శ్రీకాంత్ అలాంటి టైంలో మీరు ఫ్రీనా, ఇట్లా సెషన్ ఇవ్వాలి అని. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, నాది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్. వెళ్ళి 2 days మినిమం, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, 4 days సెషన్ తీసుకొని వచ్చేవాడిని. ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. బట్ మధ్యలో నాకు చాలా మనసుకు కదిలించినటువంటి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఏపీ గురుకుల ఉందంట, మైనారిటీ గురుకుల స్కూల్ ఉంది మాకు జస్ట్ ఒక 10 kilometers. ఆ స్కూల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఫస్ట్, సార్ ఇట్లా మీరు చెప్తున్నారంట కదా, మాకు కూడా మా పిల్లలకి చెప్పండి సార్. వెళ్ళి చెప్పానండి, లిటరల్లీ నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ అంటే, ఈవెన్ తో ఒక పెన్సిల్ కూడా కొనుక్కోలేనంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్. వాళ్ళకు 2 hours సెషన్ చెప్తే, అంటే ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా స్టడీ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత రైటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, కాంటెంట్ ఎలా మీరు 1 pageలో ఎలా టోటల్ 1 hour, రేపు 3 hours ఎగ్జామ్, ఇప్పుడు ఒక 1/2 hourలో ఎలా రివిజన్ చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నిటినీ చెబితే వాళ్ళు కాళ్ళకు దండం పెట్టండి, ఒకటండి నమస్కారం పెట్టి, సార్ మీరు ఇలా చెప్పండి సార్, మాకు ఇలా చెప్పే వాళ్ళేనంటే ఇప్పుడు నా కళ్ళకు లిటరలీ వాటర్ వచ్చాయి. అరే ఇది లైఫ్ అంటే, మనం బతుకుతున్నాం ఓకే, మనం ఇంత 10 మందిని ఇన్స్పైర్ చేయగలిగామంటే అప్పుడు నాకు అనిపించింది ఇది ఇప్పటితో ఆపేది కాదు, ఇంకా దీన్ని హై లెవెల్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ చేశాను. అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వాళ్ళతో ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. బట్ ఒక్కటే ఫిక్స్ అయ్యి, ఆ స్కూల్కి ఇప్పుడు కాదు, ఈ జర్నీలో ఎంత హై లెవెల్కి వెళ్తాను, వెళ్ళి తీరుతాను, నో డౌట్. వెళ్ళినా కూడా ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి ఆ సెషన్స్ అనేది వాళ్ళకు మాత్రం కండక్ట్ చేయాలని చెప్పి నేను నా ఎజెండాలో రాసి పెట్టుకున్నా, నా డైరీలో. దట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అలా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ స్కూల్కి రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. వెళ్తే అక్కడ కరస్పాండెంట్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోటీస్ బోర్డ్ చూసాను, ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అని. చూస్తే స్టార్టింగ్ నుంచి 1995 ఉండేది, బట్ లాస్ట్ 3 years నుంచి 100% ఉంది. దట్స్ మై అచీవ్మెంట్ అని వాళ్ళతో మాట్లాడా. ఎలా పాసిబిలిటీ అయ్యింది అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, సార్ ఇట్లా మీరు సెషన్ వల్ల వాళ్ళకు చాలా వరకు షైన్ అప్ అయ్యారు, వాళ్ళకు ఒక రూట్ అనేది తెలిసింది, రూట్ అనేది అన్నారు. మళ్ళీ నేను స్టూడెంట్స్ దగ్గర అడిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సార్ ఇట్లా మాకు ఎంతసేపు సబ్జెక్టు సైన్స్ చదువు, మ్యాథ్స్ చదువు, ఇట్లా చదువు అని చెప్పేవాళ్ళే కానీ ఎలా చదవాలి అనేది చెప్పేవాళ్ళు లేదు సార్. ఇప్పుడు మ్యాథ్స్ చదివే స్టైల్లో మ్యాథ్స్ చేయాలి, సైన్స్ చదివేలో సైన్స్ చదవాలి, ఇంగ్లీష్ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టర్మినాలజీ, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అన్నీ అలాగే చదివితే కుదరదు, సో ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది అని వీటికి చెప్తే అప్పుడు దట్స్ మై వన్ మోర్ సక్సెస్ అనమాట. ఓకే, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నేను లాస్ట్ 3 years నుంచి వర్క్ చేసుకున్నాను కదా. లాస్ట్ ఇయర్ ఐఎఫ్ఎల్లో వర్క్ చేసేటప్పుడు టోటల్ పాన్ ఇండియాలో ఎవ్రీ క్వార్టర్కు కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అప్పుడు Q2లో నాకు బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ అనేది టోటల్ పాన్ ఇండియాలో వచ్చిందనమాట. దట్స్ మై వన్ మోర్ సక్సెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, హీరో పింకాప్లో. లాస్ట్ 2 years, 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఎవ్రీథింగ్ నేను పెడితే 100% ఎఫర్ట్స్ పెడతాను. ఒకవేళ ఏదైనా డౌన్ అయినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని అది నేను లోపల సాటిస్ఫై అయ్యేంత వరకు నేను వదిలిపెట్టానండి. ఇక్కడ కూడా లాస్ట్ 2nd quarterలో కూడా సేమ్ బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా 2 years బ్యాక్ నుంచి JCI ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయ్యాను. సో అది ట్రైనింగ్స్ రిలేటెడ్ అన్ని క్యాడర్లు. ఒక మనిషి ఎప్పుడైతే మనకు సర్టన్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా, లేదా ఒక జాబ్ హోల్డర్ కావాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, మనలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి JCI ఆర్గనైజేషన్ అనేది బెస్ట్ ఆర్గనైజేషన్ అండి. సో దాంట్లో జాయిన్ అయినాక ఈ ఇయర్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు ట్రైనింగ్ కేటగిరీకి. సో
సో దాంట్లో కేటగిరీస్ తీసుకొని చాలా ట్రైనింగ్స్ తీసుకుంటూ లాక్డౌన్ మూమెంట్లో కూడా చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ చేశాం. దానికి గాను అవుట్ స్టాండింగ్ జేసీ మెంబర్ కానీ రీసెంట్గా 1 వీక్ 10 days బ్యాక్ అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఈ జర్నీస్ అన్ని చూస్తే మీకు కేవలం అవుట్పుట్స్ మాత్రమే చెప్తూ వచ్చాయి. నేను ఇది సాధించాను, ఇది చేశాను, దాదాపు 10 to 11 అచీవ్మెంట్స్ సక్సెస్ఫుల్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ వచ్చా, సెల్ఫ్ చెక్. ఎస్, ఇది నేను అచీవ్ చేయాలంటే నేనేం చేయాలని సెల్ఫ్ చెక్ చేసుకునేవాడిని. ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే సక్సెస్ అని నేను చెప్పను. ఇవన్నీ సక్సెస్ అంటే ఏదో ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు, లేకపోతే లాయరు, ఇది కాదండి సక్సెస్. అవేంటి సక్సెస్ అంటే చాలా సింపుల్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పనిని అనుకున్న విధంగా అనుకున్న టయానికి చేస్తే సక్సెస్. ఈరోజు నైట్ నేను చపాతీ చేసుకొని తినాలి అనుకున్నా, చపాతీ చేసుకొని తింటే సక్సెస్. రేపు ఉదయం 9 o'clock మూవీ చూడాలనుకున్నా, టయానికి వెళ్ళి చూసానంటే సక్సెస్. రేపు 6 months తర్వాత ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే సక్సెస్. ఏదైతే నువ్వు అనుకుంటున్నావే ఆ టయానికి ఆ క్వాలిటీలో అదే విధంగా నువ్వు ప్రజెంట్ చేస్తే అది సక్సెస్. అక్కడ నువ్వు సక్సెస్ అవ్వలేదంటే ఫెయిల్యూర్ అయ్యానని కాదు అర్థం, నువ్వు కావాల్సిన ఎఫర్ట్స్ అక్కడ పెట్టలేదని అర్థం, అంతే. ఈ జర్నీలో నేను చేసినదంతా అదేంటి, నా ఫండా ఒక్కటే. ఏదైతే మనం అనుకున్నామో అది చేసుకోవడానికి నువ్వు ముందు ట్రై చేయాలి. ఓ ఇది నేను అచీవ్ చేయాలనుకున్నా, నేను ఈ పొజిషన్లో ఉన్నా, దీని నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏంటి, ఓ ఈ స్కిల్స్ కావాలి అని నువ్వు ఆ స్కిల్స్ మీద వర్కౌట్ చేస్తే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకో 2 steps వేస్తే అయిపోతుంది ఈ టాస్క్, ఈ యాక్టివిటీ, ఈ సక్సెస్ అనుకుంటాను. అప్పుడు బాగా ఇరిటేషన్ వస్తుంది, చాలా హోప్లెస్, ఇంకా చాలు అనిపిస్తుంది, ఇంకా బేజారైపోతుంది, ఇంకా వర్క్ చేయలేను. అలాంటి సిచ్యువేషన్లో నేను డబల్ ఎఫర్ట్స్ పెడతా. అర్థమైపోతుంది ఇంకా నాకు ఇరిటేషన్ వస్తుంది ఈ యాక్టివిటీలో అంటే నాకు అర్థమైపోతుంది ఇంకా దగ్గరలో ఉంది అని. అలాగే చాలా మంది జర్నీలో ఏమవుతుందంటే ఎఫర్ట్స్ పెడుతూ పోయే కొద్దీ రిజల్ట్ తక్కువ వస్తుంది అనుకుంటారు. బట్ ఆ రిజల్ట్స్ తక్కువ వచ్చినప్పుడు మీరు డబల్ ఎఫర్ట్స్ పెట్టండి, డెఫినెట్ డబల్ రిజల్ట్ వస్తుంది, మీరు అనుకుంది సాధిస్తారు, ఈజీగా అచీవ్ అయిపోతారు అనమాట. సో ఇలా టోటల్గా నేను జర్నీ చేసుకుంటూ వచ్చాను. ఈ జర్నీలో ఏంటంటే కొంచెం స్పెషల్గా నేను చాలా మందికి గ్రాటిట్యూడ్ చూపించాను అనమాట. అది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ గాడ్కి, ఎందుకంటే భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, మనిషి, జంతువు, పక్షు అన్నీ ఉన్నాయి. కానీ నా సోల్ ఏదైతే ఉంటుందో ఆ సోల్ని భూమి మీదకి ఒక మానవునిగా పంపించాడు. థ్యాంక్ యూ గాడ్. అండ్ పంపించడం కూడా ద గ్రేట్ క్వాలిటీస్ ఉన్నటువంటి చాలా సపోర్టివ్ పేరెంట్స్ మధ్య నన్ను పుట్టించాడు. మా పేరెంట్స్కి నేను ఈ టైంలో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అండ్ నన్ను ఈరోజు ఇలా తయారు చేసినటువంటి గురువులు, మెంటర్స్ చాలామంది ఉన్నారండి. మురళీ మోహన్ అని చెప్పచ్చు, తర్వాత యూనిక్ లైఫ్ ప్రెసిడెంట్ వచ్చేసి CEO వేణు కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత పర్తనాభయ్య గారు కావచ్చు, కేవి ప్రదీప్ యాంకర్, వీళ్ళంతా వాళ్ళందరికీ, అండ్ తర్వాత జేసీ ఆర్గనైజేషన్, అవోపా, వీళ్ళందరికీ పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేయాలన్నమాట. సో ఈ జర్నీ ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు కూడా మన లైఫ్లో ఎన్నో అచీవ్మెంట్స్ చేయాలనిపిస్తుంటుంది. సో అచీవ్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని అచీవ్మెంట్ చేయాలంటే ఎలాంటి నువ్వు క్యాపబుల్స్ పెంచుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలన్నది హైలైట్ చేసి వాటి మీద నువ్వు వర్కౌట్ చేస్తే డెఫినెట్గా మనం అనుకుంది చేసేసుకోవచ్చు. ఇది నేను డే 1 నుంచి ఇప్పటి వరకు బిలీవ్ చేసిన సిస్టమ్. అది చేసా 100%. ఎక్కడే గనా 0.001% కూడా నాకు నెగిటివ్ రిజల్ట్ అనేది రాలేదు. అంటే ఇక్కడ నెగిటివ్ రిజల్ట్ అంటే అక్కడ నేను ఎఫర్ట్ సరిపోలేదని అర్థం, అంతే. ఇది ఎంటర్ మై జర్నీ అండి. నైస్ సార్, నైస్ లిజనింగ్ ఫ్రమ్ యూ. మీ నుంచి విన్నాక చాలా మంచి విషయాలు చెప్పారు లైఫ్ జర్నీ గురించి. అందరికన్నా మంచిది నాకు అది అనిపించింది. 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. దేవుడు, గురువులు, మన తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన లైఫ్లో. మనం దాన్ని ఎప్పుడైనా పాజిటివ్గా తీసుకొని మనం దాంట్లోనే బెస్ట్ విషెస్ లాగా మూవ్ అయితే లైఫ్లో సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది.
సో సార్ నౌ మేము ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వెళ్దాం. చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్సెస్ మాకు చాలా మంచి అనిపించింది. ఎంతమంది విన్నారో చాలా మంది అది విని వాళ్ళ లైఫ్లో చేంజెస్ రావడం నేను కోరుకుంటున్నాను. సార్ వెళ్దామా సార్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి? ఓకే 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 సార్. సార్ ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్ క్వశ్చన్ సార్. సార్ మీరు చెప్పారు కదా స్కూల్స్లో మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నట్టు. సార్ ఇంకా ముందర ఇంకా ఏం ప్రోగ్రామ్స్ ఆలోచిస్తున్నారు సార్? మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు, ఏం మార్పు తేవాలనుకుంటున్నారు మీ నుంచి? సో చాలా చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తుంది. ఇట్స్ రియల్లీ మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. చాలా గ్రేట్ థింగ్ అండి. చాలా మంచిది. ఇంతవరకు నేను జస్ట్ కడప అంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సెషన్స్ తీసుకునేవాడిని. బట్ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎప్పుడైతే ఈ కరోనా సిచ్యువేషన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయో, డెఫినెట్గా వస్తాయి. అలాంటి డేస్ వచ్చినప్పుడు తెలంగాణలో కొన్ని రూరల్ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకు ఇయర్ ఇక్కడ కూడా మేము సర్వీస్ చేయాలని చెప్పి అనుకున్నాను. అందుకోసమే ఇప్పుడే రీసెంట్గా మిట్టా అకాడమీ అని చెప్పి దానికోసమే స్టార్ట్ చేసి ఆ అకాడమీ తరపున చాలా మంది యంగ్స్టర్స్ని తీసుకెళ్ళి అక్కడ సెషన్స్ ఇప్పించడము, అంతేకాకుండా ఇక్కడ టీచర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ మోడల్స్ ప్రిపేర్ చేయడము. ఈ అకాడమీలో ఫ్యూచర్లో నేను చేయబట్టే ప్రాజెక్ట్స్ టీచర్స్కి రిలేటెడ్, అంటే గురువు మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ యూత్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు అనుకుని సాధించాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ చేయాలి. సో దీని రిలేటెడ్గా చాలా ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను. అవన్నీ వన్ బై వన్ లైవ్ సెషన్స్ ద్వారా కానీ లేదా లైవ్ వర్క్షాప్స్ ద్వారా కానీ నేను చాలా హ్యూజ్ ప్లానింగ్తో వెళ్తున్నాను. డెఫినెట్గా ఇవి అరే నాకు సపోర్ట్ దొరికితే నేను కూడా ఇలా సక్సెస్ అవుతాను అనుకునే ఫీలింగ్ ఎవరికి కలగకూడదు. కలిగిన వెంటనే మిట్టా అకాడమీ ఉంది అనేటువంటి ఒక అసెస్ అనేది వాళ్ళకి లోపల కలిగించేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. బెస్ట్ విషెస్ సార్, బెస్ట్ విషెస్. మా అందరి నుంచి మీరు చాలా జీవితాలని మార్చేయాలి అనే ఆలోచనలో అందరూ మీతో కోఆపరేట్ చేసి మీకు ఇంకా సక్సెస్కి హెల్ప్ చేస్తాం సార్, డెఫినెట్లీ. నైస్ సార్, నైస్ టు హియర్ ఫ్రమ్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా సార్? ఓకే ఓకే సార్. 5 బెస్ట్ స్కిల్స్ బేసిక్ చెప్పండి సార్. 5 బెస్ట్ థింగ్స్ ఫర్ యూత్. ఎవరైతే లైఫ్లో నేను కాన్ఫిడెంట్, మోటివేట్ అవ్వాలనుకుంటున్నా, 5 బెస్ట్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలంటే నేను ఆల్వేస్ చెప్తాను పాజిటివిటీ, హార్డ్ వర్క్, పేషెన్స్ ఇలాంటి మన జీవితంలో ఉండాలి. మీ నుంచి ఒక 5 చెప్పండి సార్. ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి, మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. నీకు బయట నెగిటివ్ రాని, పాజిటివ్ రాని. నిన్న మనకు ఫస్ట్ స్పీకర్ కిరణ్ గారు చెప్పారు క్లియర్గా. ఏం చెప్పారు? పాజిటివ్ వస్తే లోపలి హార్ట్లే పంపిస్తాడు, నెగిటివ్ వస్తే ఇక్కడి నుంచే పంపిస్తాడు. దట్స్ అలాంటి నేచర్ని ప్రతి యంగ్స్టర్ నేర్చుకోవాలి. మైండ్ సెట్ చేంజ్ అయిందంటే ఎవ్రీథింగ్ చేంజ్, నో డౌట్. ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. సెకండ్ క్వాలిటీ, సింపుల్గా ఒక మనిషి మెంటాలిటీ ఏంటనేది తన చుట్టూ ఉన్న 5 మెంబర్స్ యావరేజ్ చేస్తే అది మనం అవుతాం. ఈ 5 మెంబర్స్ని పర్ఫెక్ట్గా ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు మన రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సర్కిల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన కెరియర్ ఏంటి, మనం ఏంటి అనేది ఈ 5 మెంబర్స్ చూస్తే అర్థమైపోతుందంట. ఆ 5 మెంబర్స్ మనం కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. దట్ ద సెకండ్ మంత్ర అనొచ్చు, సెకండ్ స్ట్రాటజీ లేదా సెకండ్ ప్రిన్సిపల్ చెప్పచ్చు. థర్డ్ థింగ్, ఈ రోజు నుంచే మీరు మీ ఏ ఫీల్డ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఒక మెంటర్ని పెట్టుకోండి. మెంటర్ ఉంటే ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్. మీకు ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉంది, ఒక మెంటర్కు మోర్ దాన్ 10 years 5 years ఆ ఎక్స్పీరియన్స్ మీకు అవుతుంది. అతను తగిలిన దెబ్బలు మీకు తగలవు, అతడు మీకు గైడ్ చేస్తాడు. సో మెంటర్ అనేది మనం వెళ్తున్న ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, మెంటర్ని కంపల్సరీ చూస్ చేసుకోవాలి. దట్ ద థర్డ్ థింగ్. మెంటర్తో పాటు హ్యాబిట్ వచ్చేసి బుక్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకోవాలి మ్యాండేటరీగా. ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్స్ లైఫ్ స్టైల్స్ ఎవరైనా చూడండి, ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక సర్వే జరిగింది. అందులో ఒక 100 పీపుల్ని తీసుకొని, అంటే సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అందులో వాళ్ళు చెప్పినటువంటి కంక్లూజన్ ఏంటంటే
మాకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండడం వల్లే మేము సక్సెస్ అయ్యాము అని 97% చెప్పారు. 3% చెప్పారు మేము బుక్ రీడింగ్ వల్ల కాదు వేరే ఫ్యాక్టర్స్ వల్ల చేసామని. అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట. బుక్ రీడింగ్ అంటే ఇక్కడ మన అకాడమిక్ బుక్స్ కాదండి, మన పర్సనాలిటీ డెవలప్ చేసే బుక్స్, బయోగ్రఫీ, మంచి మంచి బుక్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రిలేటెడ్ బయోగ్రఫీస్, మెడిటేషన్, తర్వాత స్పిరిచువాలిటీ బుక్స్ చదివితే, సో భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇలాంటివి లైఫ్ ఏం చేయాలి, ఎలా స్టెప్స్ చేయాలి, ది బెస్ట్ మెంటర్స్ ఏంటంటే, బెస్ట్ గైడ్ ఏంటంటే అవే అనమాట. సో దట్ థర్డ్ థింగ్, సారీ థర్డ్ ఫోర్త్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ చేయాలి. ఎస్, మన లోపల ఒకరు ఉంటారు, ఆ పర్సన్తో మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు ఆ పర్సన్ నీకే గైడ్ చేస్తాడు. బయట మన పేరెంట్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన వెలిబిల్స్ చదవచ్చు, వాళ్ళు మనల్ని ఒక కోణంలో మాత్రం ముందుకు తీసుకెళ్తారు. బట్ నీ లోపల ఉన్నటువంటి ఆ పర్సన్, వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. నీ పర్ఫెక్ట్, నీ క్యాపబుల్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ థ్రెట్ ఏంటి, నీ ఆపర్చునిటీస్ ఏంటి అనేది అతనికే తెలుస్తాయి. అతని మాట నువ్వు ఎప్పుడైతే అతని మాటలు నువ్వు వినడం నేర్చుకుంటావో, అతనితో కమ్యూనికేట్ చేస్తావో, అప్పుడు నీకు పర్ఫెక్ట్ స్టెప్ అనే పడుతుంది. ఈవెన్ దో నీకు బయట చెప్పే వాళ్ళు 100% బెనిఫిట్ జరుగుతుంది అంటారు, లోపల వద్దు ఇది నీకు డేంజర్ అంటే నువ్వు ఆపేయి. వాళ్ళ బెనిఫిటే, బట్ ఫ్యూచర్లో ఆ బెనిఫిట్ వల్ల లాస్ రావచ్చని నీ లోపల చెప్తుంటుంది. ఆల్వేస్ అదే సోల్ అంటారన్నమాట, ఆత్మ లోపల ఉన్నటువంటి ఒక సోల్ మేట్ అనమాట. సో అది ఎలా వస్తుందంటే డూయింగ్ ద మెడిటేషన్ అనేది చేస్తేనే లోపల మనకు ఒకటి కాదు, రెండు కాదు, చాలా పవర్స్ అనేది రివీల్ అవుతూ వస్తూ ఉంటాయి. ఆ పవర్స్ ఉన్నా కూడా మనం అనుకోవడం ఆలస్యం నెరవేరుతుంది, మెడిటేషన్ వల్ల. దట్స్ ఇట్ అనమాట. రైట్ సార్, చాలా మంచిగా ఉన్నాయి సార్ విషయాలు. చాలా మంది అది ఫాలో చేయండి, ఈ మంత్రాలు మీకు చాలా ఉపయోగపడుతుంది మీ లైఫ్లో మంచి సక్సెస్ రానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్ ఫర్ యూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సార్, మీ విజన్ ఒక 10 years మీరు ముందరికి ఆలోచిస్తే 10 yearsలో మీరు మీ అంతకు మీ విజన్ ఏం చేయాలనుకుంటున్నారు సార్ సొసైటీకి? 2035, 10 years కాదండి, 15 years. ఓకే, 15 years. 2020లో ఉన్నాము, 2035 15 years తర్వాత ఎలా అంటే ఒక టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక పిల్లవాడు పుట్టి పెరిగి అక్కడ ఎడ్యుకేషన్ కోసం ఎప్పుడైతే స్కూలింగ్లో జాయిన్ అవుతాడో అక్కడి నుంచి ఎండింగ్ జాబ్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఈ జర్నీలో వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ స్కిల్స్ అన్నిటినీ, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్న ఫ్యామిలీ రిలేటెడ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, అన్ని రకాల స్కిల్స్ను బేస్ చేసుకొని ఒక అకాడమీని, సేమ్ మిట్టా అకాడమీ లాగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అందులో ఒక 100 మందిని ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చి అక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ మేమే చూస్తాం. అతను ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా ఇస్తాం, హాస్పిటాలిటీ కూడా వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసి, హాస్పిటాలిటీ అనేది జస్ట్ నార్మల్ కాదండి, కొంచెం హైజెనిక్ కూడా. ఒక సపరేట్ మెడిటేషన్ హౌస్, లైబ్రరీలో తన హ్యూజ్ బల్క్తో ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి, టెక్నాలజీని అంతటినీ యూజ్ చేసి ఒక విజన్ అయితే ఉంది. 2035లో అది నెరవేరుతుంది. సో ఒక 100 మందిని మినిమం, 100 మంది అది మినిమం, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, 100 మందికి మినిమం ఒక 10 లక్షల మందిని నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఈ సెషన్స్ ద్వారా, 5 సెషన్స్ ద్వారా. ఈ 2 నా నెక్స్ట్ విజన్స్ అండి. గ్రేట్ సార్, మీ మంచి ఆలోచనలు. ఇలా చాలా మంది మీలాగా ఆలోచిస్తే, సో స్కిల్ అనేది ఫౌండేషన్ నుంచి, స్కూల్స్ నుంచి వస్తే, చాలా స్కూల్స్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు స్కూల్ లైఫ్లోనే నేర్చుకుంటారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మందలు వచ్చి నేర్పిస్తే మన పిల్లల్లో ఇంకా న్యూ స్కిల్స్ వల్ల వాళ్ళు కొత్త విషయాలు చిన్నప్పుడే నేర్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు పెద్దగా అవుతారో అప్పుడు అద్భుతాలు చేసేస్తారు కంపెనీస్ లో, మన పెద్ద ప్లాట్ఫామ్స్ లో రిప్రజెంటేషన్. చాలా మంచి ఆలోచన ఉంది సార్. అది చాలా మంది ఇలాగే ఆలోచిస్తే కొత్త ఆర్గనైజేషన్స్ చేస్తే మన పిల్లలు చాలా ఫ్యూచర్ లో, భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ నుంచి విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఇన్ అవర్ షో. అండ్ వీఆర్ కమ్ టు కన్క్లూజన్. ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఫైనల్ ఒక పాయింట్ చెప్తున్నా. ఎవరైతే ఈ సెషన్ చూస్తున్నారో, అది యంగ్స్టర్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి,
ఇప్పుడిప్పుడు కెరీర్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళని కానివ్వండి, అన్నెసెసరీగా మనం ఎక్కువ ఆలోచించి మనం కాంప్లికేట్ చేసుకుంటాం మన లైఫ్ని. అవసరం లేదండి, చాలా సింపుల్ అండి. లైఫ్ను మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం, అవసరం లేదు. ఎంతవరకు అంతవరకు ఆలోచిస్తూ వెళ్ళండి, పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఈ అన్నెసెసరీ వల్లే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ లైఫ్ని సింపుల్గా వెళ్తాము ఈజీగా. సో దీనికి నేను ఇక్కడ కొన్ని బుక్స్ రెఫర్ చేయగలుగుతున్నాను. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చదవలసిన బుక్. ఆ బుక్ చదివిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది లైఫ్ అంటే ఇంత సింపులా, అరే ఇంత సింపుల్గా కూడా బతకచ్చా. కరోనా మనకు నేర్పించింది. ఇప్పుడు కరోనా రియల్గా మనకు నేర్పించింది ఎంత సింప్లిసిటీగా బతకాలా అన్నది, ఎంత సక్సెస్ఫుల్గా బతకాలన్నది ఆ బుక్ నేర్పిస్తుంది. ద సీక్రెట్. ఆ సీక్రెట్ బుక్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడైతే చదవండి. అది చదివి ఇంప్లిమెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. డెఫినెట్గా మీరు కూడా ఒక 10 మందికి 100 మందికి ఇన్స్పిరేషనల్గా తయారవుతారు. మీరు వెళ్తున్న ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రాణిస్తారు. దేర్ ఇస్ నో డౌట్. దట్స్ ఇట్. Thank you so much, sir. You are a great, inspiring person. When we found many people like you, those who are inspiring society and thinking positive towards the changing the views of the children and making them with lot of skills. So we are happy to have in our show and coming up with lot of skills from your organization. We hope best wishes from everyone. Thank you so much for being part. సో ఎవరైతే మిస్ చేశారో ఈ షోని ఐడియల్ ఇన్స్పైరర్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇదే సేమ్ లైవ్ ఎపిసోడ్ దొరుకుతుంది, అక్కడ చూడొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు. మన కాన్సెప్ట్ చాలా మందికి ఇన్స్పైర్ చేసి వాళ్ళ జీవితాలు ఇంకా మంచి బ్యూటిఫుల్గా ఉండాలి అని అదొక కాన్సెప్ట్ ముందరకు వచ్చాము. ఇలాంటి షోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా చాలా మంచి సెషన్స్ తీసుకుంటున్నారు. ఇలాగే మీరు ఇది ఇక్కడతో కాకుండా మినిమం ఒక 1000 ఎపిసోడ్స్ 100 ఎపిసోడ్స్ పైన 100+ ఎందుకంటే జనరేషన్ మారే కొద్దీ కొత్త కొత్త వాళ్ళు వస్తారు. అందరినీ మీరు ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ. Like a Hellcat.